హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ allinone తెలుగు. ఈరోజు ఎంతో రుచికరంగా ఉసిరికాయ తొక్కు సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇంతవరకు అసలు ఈ తొక్కు పెట్టని వాళ్ళు కూడా ఫస్ట్ టైం పెట్టినా కూడా పర్ఫెక్ట్గా పెట్టే విధంగా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉసిరికాయ తొక్కు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఉసిరికాయలను తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి బట్టతో తుడుచుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి బట్టతో తుడుచుకున్న తర్వాత ఇలా ఉసిరికాయను తీసుకొని ఉసిరికాయకు ఈ విధంగా లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ పైన ఈ విధంగా నైఫ్తో మనం ఈ విధంగా లైన్స్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ పెద్ద ఉసిరికాయలను తీసుకున్నాం కాబట్టి ఈ పెద్ద ఉసిరికాయలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటేనే మనకు ఉసిరికాయ అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. తినేటప్పుడు ఇంత పెద్ద ఉసిరికాయ అయితే ఎవరు తినలేరు కదా, చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు మనం ఈజీగా తినడానికి ఈ విధంగా పీసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చిన్న ఉసిరికాయలు అయితే డీప్ ఫ్రై చేసేసుకొని అదే విధంగా వేసుకోవచ్చు తొక్కులో. ఈ పెద్ద ఉసిరికాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకుంటేనే చాలా బెటర్ అనమాట. కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఈజీగా ముక్కలను సపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg ఉసిరికాయలకు ఇక్కడ దాదాపు ఒక 350 ml అంటే ఒక గ్లాసు బావు ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం తొక్కుకు పెట్టుకోవడానికి పల్లి నూనె కానీ నువ్వుల నూనెని కానీ వాడాలి. అప్పుడే మనకు తొక్కు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ కూడా నల్లబడదు. సో ఇక్కడ మనం ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఉసిరికాయలన్నింటినీ ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కకు ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్కకు వీటిని టర్న్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ ఉసిరికాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు ఉసిరికాయ అనేది లోపల వరకు మంచిగా ఉడికిపోతుంది నూనెలో. మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే ఈ లోపల వరకు ఉడికే విధంగా ఈ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఏదో మామూలుగా ఉడికించుకుంటే ఎక్కువ రోజులు ఉసిరికాయ అయితే నిల్వ ఉండదు. సో అందువల్ల జాగ్రత్తగా ఈ ఉడికించుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నటువంటి ఈ ఉసిరికాయ తొక్కును మనం ఏదో ఒక రూపంగా తీసుకుంటే చాలా మంచిది కదా హెల్త్కి. అందువల్ల ఈ విధంగా తొక్కు పెట్టుకొని నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా మనం ఊరగాయ రూపంలో తినవచ్చు. సో ఈ విధంగా మనం ముక్కలను అయితే ఇట్లా అన్నీ చూస్తే కొంచెం ఈజీగా మెత్తబడే విధంగా ఉండాలి. అలా అని చాలా మెత్తగా అయ్యేంత వరకు అయితే డీప్ ఫ్రై చేయొద్దు. సో ఇంకా ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి ఉసిరికాయలు. వీటిని మనం సపరేట్ చేసుకోవాలి. ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో తడి లేకుండా తుడుచుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఉసిరికాయలను కూడా ఇదే విధంగా ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం ఈ తొక్కు పెట్టేటప్పుడు ఈ ఉసిరికాయలను డీప్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా మనం ముక్కను ఒత్తి చూస్తే మనకి ఈజీగా సపరేట్ అవ్వాలి. అప్పుడు మనకు కరెక్ట్గా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఇక్కడ 25 grams అంటే ఒక 2 spoons మెంతులను ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇదే ప్యాన్లోకి ఒక 100 grams వరకు ఆవాలను తీసుకోవాలి. ఆవాలు అయితే మనకు ఆవపొడి ఎక్కువగా పడుతుంది, మెంతి పొడి అయితే చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఆవాలను కూడా మనం వేయించుకొని ఒక 2 నిమిషాలు చల్లారనించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలు ఈలోపు మనకు చల్లారిపోతాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఒత్తగానే మనకు ఈ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవడానికి ఈజీగా ఈ విధంగా మనకు వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి పైన ప్రెస్ చేస్తే ఈ విధంగా పాయలుగా ఉసిరికాయ ముక్కలు అనేవి విడిపోతాయి. ఇది మనకు చాలా ఈజీ. ఇప్పుడు ఈ ఉసిరికాయలకు మనం తొక్కుకు కావలసిన ఈ పదార్థాలన్నింటినీ పట్టించాలి. ఇప్పుడు ఒక 1/2 teaspoon పసుపును వేసుకోవాలి. అలాగే ఆవపొడి, అలాగే మెంతి పొడిని కూడా వేసుకోవాలి.
అలాగే ఒక 2 స్పూన్స్ జీలకర్ర పొడిని కూడా వేసుకుంటే మనకు తొక్కు చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నింటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కారం పొడి వచ్చేసి నేను 1½ గ్లాసు కారం అండ్ ఉప్పు 2 ఈక్వల్గా కలిపి 1½ గ్లాసు తీసుకున్నాను. కారం ఉప్పు అనేది 1 కేజీ తొక్కుకు, ఏ తొక్కు అయినా కూడా 1 కేజీ తొక్కుకు 1/2 కిలో ఉప్పు 1/2 కిలో కారం మెజర్తో మనం ఎంత తొక్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని ఇందులో కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఎల్లిపాయలను ఈ విధంగా పొట్టు తీసుకొని కొన్ని పీసెస్ని కొంచెం దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అదే విధంగా వేసుకున్నా కూడా ఏం కాదు. కొంచెం ఫ్లేవర్ తెలవడానికైతే కొన్ని పీసెస్ని కొంచెం క్రష్ లాగా దంచుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే మనకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ నూనెను మొత్తం చల్లారిన తర్వాతనే మనం ఈ తొక్కులో మనం ఈ మసాలా కారం అన్నీ పట్టించిన ఉసిరికాయలలో వేసుకొని ఈ నూనెను అంతా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ తొక్కును ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ మనం ఈ తొక్కును రెగ్యులర్గా యూజ్ చేసుకునేటప్పుడైనా కూడా మనం తడి స్పూన్స్, తడి చేతులు తగలకుండా చేసుకోవాలి. అప్పుడే మనకు ఏ పచ్చడైనా, ఏ నిల్వ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మనం ఎక్కడైనా తడి చేతులను, తడి స్పూన్స్ను పెట్టినా కూడా తొక్క అనేది నల్లబడుతుంది, తొందరగా ఖరాబ్ అవుతుంది. సో మనం ఈ విధంగా బాగా కలిపిన తర్వాత నూనె పోసేటప్పుడు తక్కువగానే అనిపిస్తుంది, పోసిన తర్వాత చూస్తే మనకు నూనె అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టుకొని నేను నెక్స్ట్ డే వరకు అలాగే ఉంచాను. నెక్స్ట్ డేకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలింది. మనం 3 డేస్ తర్వాత అయితే ఇంకా చాలా బాగా ఊరుతుంది తొక్కు. సో 1 డేకే నాకు ఇంత బాగా ఊరింది ఉసిరికాయ. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇది 3 డేస్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ మనం పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తొక్క అనేది మంచిగా ఊరుతుంది. మనకు ఉప్పు కారం కూడా నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇది మనం ముక్క కూడా మంచిగా నూనె ఈ కారం ఉప్పు అన్నీ పట్టి మంచిగా మెత్తబడింది. సో మనము ఇది కొందరు ఈ ఉసిరికాయ తొక్కులో కూడా చింతపండు ఉడికించి వేస్తారు, కొందరు నిమ్మకాయ పిండుతారు. అలా ఏం అవసరం లేకుండా కూడా ఈ విధంగా పెడితే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ న్యాచురల్ టేస్ట్తో చాలా యమ్మీగా ఉంటుంది. ఈ పచ్చళ్ళను మనం ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా సీసా జార్లలో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే తొక్కు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందులోకి మనం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని అప్పుడు మనం జార్లో వేసుకుంటే సరిపోతుంది. నేను వేసిన ఆవపొడి, మెంతుల పొడి, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు, ఇంకా మనం ఇందులోకి తగినంత ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా సెట్ అయిపోయాయి. ఇంకా తొక్కు అయితే నేను జార్లోకి వేసేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇంకా తొక్కు పెట్టగానే మనం ఊరుకుంటామా, ఇంకా వేడి అన్నంలో ఉసిరికాయ తొక్కును ఈ విధంగా వేసుకొని ఇంకా వీలైతే పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఎవరు ఆహా అనకుండా ఊరుకోరు. సో యమ్మీ ఉసిరికాయ తొక్కు మీకు కూడా నచ్చిందా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.